మహాపరిశుద్ధుడా, జీవన సర్వశక్తిమంతుడగు ప్రభువు ఇంతవరకు రాజు ఇది వాసన ద్వారా అయ్యా కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి నాయనా మేము అతిశయించాలని ఈ లోకంలో ఉన్న వేటి ఎదు మేము అతిశయింపకూడదని స్వామి సెలవిచ్చినందుకు వందనాలు. అవును ప్రభా, ఈ సురక్షిక మీరు మా కోసం వచ్చి ప్రాణమిచ్చి సిలువలో మరణించి స్వామిని పునరుద్ధానుడుగా తండ్రి తిరిగి లేచిన దేవుడు కనుక మీ సిలువ ఎందే మేము అతిశయించాలని స్వామి లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రభు నాయన విన్నటువంటి మాటలను మా హృదయాంతరంలో భద్రం చేసుకుంటూ చూపండి. మరి సమయం ముందునైనా బైబిల్ క్విజ్ మరి ప్రారంభమవుతూ ఉండగా స్వామి నాయన మీరు మాకు తోడుగా ఉండమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం మందు మరి వాట్సాప్ లో కూడా పాస్టర్ గారు పెట్టారు. మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, మరి ఈ రెండు సువార్తల్లో బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. సహజంగా మనము ఆదివారం పూట కూడా వింటూ ఉంటాము. నిజాన్ని తెలిసినటువంటి వారు వెంటనే చెప్పకుండా మీ చేతులు అలా అయితే చూపించినట్లయితే మరి అడగడం జరుగుతుంది. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో మరి ఇక్కడ 3 బహుమతులు ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. కాబట్టి ప్రైజులు మనం మరి గెలిచినటువంటి వారికి ఆదివారం రోజున ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మరి విన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మరియ భర్త పేరేంటి? చెప్పకూడదు అట్లా, అలా చెప్పండి. ఎవరికి రావు మార్క్, 0 మార్క్, 0. సెకండ్ క్వశ్చన్, చేతులు ఎత్తండి. యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని ఏమి త్రుంచి తినసాగిరి. మళ్ళీ అడుగుతున్నా, యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని ఏమి త్రుంచి తినసాగిరి. చేతులెత్తని తెలిసిన వాళ్ళు చేతులెత్తని. 3 ఎత్తున్నారు. ఓకే, ఇస్తారు. వెన్నులు. వెరీ గుడ్, క్లాప్స్. వెన్నులు. నెక్స్ట్ ఎన్ని రాత్రింబవళ్ళు యోనా చేప కడుపులో ఉండెను. చేతులు ఎత్తండి. ఏంది మా బుడ్డోడు కూడా ఎత్తాడా? ఎన్ని రాత్రింబవళ్ళు యోనా చేప కడుపులో ఉండెను. చెప్పునైనా. వెరీ గుడ్, క్లాప్స్. 3. నెక్స్ట్, శిష్యుడు ఎవరికంటే అధికుడు కాడు. శిష్యుడు ఎవరికంటే అధికుడు కాడు. తెలిసిన వాళ్ళు చెప్పారు. కావ్యం. బోధకుని కంటే. వెరీ గుడ్, క్లాప్. బోధకుని కంటే. నెక్స్ట్ జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గలవానితో ఏమి చెప్పెను. మళ్ళీ అడుగుతున్నాను, జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గలవానితో ఏమి చెప్పాను. రైజ్ యువర్ హ్యాండ్. చేతులు ఎత్తించారు. ఆమె నా చెప్పమా. కాదు. నెక్స్ట్ ఉండడం అని చెప్పమా. ఇస్తారు. కాదు కాదు. నీ పాపములు క్షమింపబడి. కుమారుడా, ధైర్యముగా ఉండున్నావు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వెరీ గుడ్, క్లాప్స్.
నెక్స్ట్, దీపము దీప స్తంభము మీద ఉంచబడుటికే గాని డాష్ క్రిందైనను ఉంచబడుటకు తేబడదు కదా. మళ్ళా, దీపము దీప స్తంభము మీద ఉంచబడుటకే గాని డాష్ క్రింద అయినను ఉంచబడుటకు తేబడదు కదా. చేతులు ఎత్తండి. పురుషులు కూడా ఎవరైనా చేతులు ఎత్తారా? ఎవరెత్తలేదు? చెప్పు మా కామాక్షి, చెప్పు. 2 డాష్ ఉన్నాయి. డాష్ క్రిందైనను మంచము క్రిందైనను కొంచెము క్రిందైన. వెరీ గుడ్, క్లాప్స్ పడి. నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి, నేను 2 సార్లు అడుగుతాను పెద్దగా ఉన్నవి. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మురుక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి ఏమని పలికెను. మళ్ళీ అడుగుతున్నా, చేతులు ఎత్తించా. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృగ్గి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి ఏమని పలికెను. మా చిన్నోడు ఎత్తాడు, చెప్పు నేను. వెరీ గుడ్, పర్వాలేదు, అంత మాత్రం చెప్పాడు. వెరీ గుడ్. నాకు ఇష్టమే నీవు శుద్ధుడుగా కమ్మని ఉంది, కానీ ఏమన్నావు? నాకు ఇష్టమే. పర్వాలేదు, చెప్పారు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాడు. అంటే ఆదివారం పూట శ్రద్ధగా వాక్యం వింటున్నాం అనమాట. సరే, వెరీ గుడ్. నెక్స్ట్, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఎందులో ఒంట దూరుట సులభమని చెప్పాను. ఎందులో చెప్పకూడదు అలా, అలా చెప్పకూడదు. ఆకాశం క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనో ఏమి కాడని చెప్పాడు. మళ్ళా, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఏమి కాడని చెప్పాడు. కాదు, ఘనహీనుడు. వెరీ గుడ్, క్లాస్. ఘనహీనుడు కాడని చెప్పాడు. నెక్స్ట్, అంటే నేను మత్తయి మార్కు సువార్తలోనే అడుగుతున్నాను. పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆ స్త్రీ ప్రభువుతో ఏమి చెప్పాను. మళ్ళీ అడుగుతున్నా, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆ స్త్రీ ప్రభువుతో ఏమి చెప్పెను. ఇద్దరెత్తున్నారు చేతులు బాగా ఎత్తాను. చెప్పు ఇస్తారు. ఓకే, అలాగే. నెక్స్ట్ నువ్వు చెప్పు. మరి ఇద్దరు జవాబు చెప్పారు. దీంట్లో నువ్వు చెప్పమా, ఒక్క పదం మెన్షన్ చేయలేదు. నువ్వు చెప్పు, మళ్ళీ ఇస్తారేమో చెప్పు. పదం మెన్షన్ చేయలేదు. చెప్పు, మళ్ళీ చెప్పు. రిపీట్ అయితే నాకు చెప్పగలను మీ ఇద్దరు ఎవరు కరెక్ట్ చెప్పారు. చెప్పే, నువ్వు చెప్పు. ఆ పదం అనమాట మెన్షన్ ఏముందంటే, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తిన్ను కదా అని ఆయనతో చెప్పాను. క్లాప్స్, కావ్య క్లాప్స్. ఆ పదం కోసం మాట్లాడలేదు. నెక్స్ట్, పస్కా పండుగకు మరి ఒక పేరేమిటి? చేతులు ఎత్తటాలి. పస్కా పండుగకు మరి ఒక పేరేమిటి? ఇద్దరు ఎత్తారు. ఇస్తారు, చెప్పు. వెరీ గుడ్, పులి అని రొట్టెల పండుగ.
2 పేర్లు అనమాట దానికి. పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, 300 దేనారములు అనగా ఎంత? చేతులెత్తని తెలిసిన వాళ్ళు. 300 దేనారములు అనగా ఎంత? చెప్పండి. ఎంతనగా కొంచెం తేడా వస్తుంది. కాదు కాదమ్మా, ఫాస్ట్ గా చెప్పు. 100 ఇంకా ఇంకా సరే నేనే చెప్తాను. 300 దేనారములనగా ఇంచుమించు, మీరు కావాలంటే మార్కు సువార్త ఇంటికి వెళ్తారు చూసుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. అక్కడ ఫుట్ నోట్ లో రాయబడి ఉంటది, ఇంచుమించు 160 రూపాయలు కావచ్చును అని ఉంటాయి. 160 రూపాయలు కావచ్చును అని ఉంటాయి. నెక్స్ట్, యేసుక్రీస్తును ప్రధాన యాజకుల చేతికి అప్పగించిన శిష్యుడు ఎవరు? చేతులు ఎత్తండి చాలు, తొందరపడి చెప్పండి. యేసుక్రీస్తును ప్రధాన యాజకుల చేతికి అప్పగించిన శిష్యుడు ఎవరు? యేసు ప్రభుని ప్రధాన యాజకులకు అంటే వారి చేతికి, యేసుక్రీస్తును ప్రధాన యాజకుల చేతికి అప్పగించిన శిష్యుడు ఎవరు? ఇద్దరు ఎత్తున్నారు చేతులు. చెప్పు. ఇస్కరియోతు యూదా. అది మన ఇస్కరియోతు కూడా తెలుసా నాకు, అటువంటి కాదు, ఈక్వల్ గా అడగాలి కాబట్టి అడిగి. వెరీ గుడ్, క్లాస్. నెక్స్ట్ నెక్స్ట్ మా తలితాకుమి అనగా అర్థం ఏమిటి? చేతులు ఎత్తండి, తొందరపడి చెప్పండి. తలితాకుమి అనగా అర్థం ఏమిటి? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చిన్నోడా? చెప్పు చెప్పు. నేను వెరీ గుడ్. చిన్నదానా లెమ్ము. ఈసారి మా చిన్నోడు ప్రైజ్ కొట్టేసేటట్టు. రోహిత్, చిన్నదానా లెమ్ము. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి దేనికి తలరాయి ఆయను? చేతులెత్తని చాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి దేనికి తలరాయి ఆయను? ఎస్తే చెప్పు. మూలకి తలరాయి ఆయన. వెరీ గుడ్, క్లాస్. నెక్స్ట్, మీరు ఉపవాసము చేయనప్పుడు ఎవరి వలె దుఃఖముకులై ఉండకుడి అని యేసు చెప్పాను. చేతులెత్తని తెలుస్తుంది. మీరు ఉపవాసము చేయనప్పుడు ఎవరి వలె దుఃఖముకులై ఉండకుడని యేసు చెప్పాను. తెలిస్తే చేతులెత్తండి. ఎవరి వలె? చేతులెత్తని తెలిస్తే ఎవరు చెప్పు. అన్నగారు క్లాప్స్ కొట్టండి. వేషధారుల వలె. సరే, ఎవరు వలె అంటే వేషధారుల వలె. ఇప్పుడు నెక్స్ట్ నరహత్య చేయువాడు దేనికి లోనగునని యేసు ప్రభువు చెప్పెను. నరహత్య చేయువాడు దేనికి లోనగునని యేసు ప్రభువు చెప్పెను. చెప్పు. కాదు కాదు, మరి ఒకసారి అడుగుతున్నాను. నరహత్య చేయువాడు దేనికి లోనగునని యేసు ప్రభువు చెప్పెను. కాదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. విమర్శకు విమర్శకు. నెక్స్ట్, ఒక స్త్రీని ఏ చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే
తన హృదయం మందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చేతులు ఎత్తండి. చాలా మంది ఎత్తి, మనోడు కూడా ఎత్తున్నాడు. రోహిత్ చెప్తామా? సార్ చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి నేను అడుగుతాను. ఒక స్త్రీని ఏ చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును అనగా చెప్పండి. మోహపు చూపుతో క్లాస్ కొట్టాలి. నెక్స్ట్ మంత్ డాష్ వరకు సహించిన వాడు రక్షణ పొందును. చేతులు ఎత్తించారు. డాష్ వరకు సహించిన వాడు రక్షణ పొందును. ఎంతమంది చేతులు ఎత్తున్నా బాగా చూడాలి, నాకు చేతులు బాగా అనిపించాయి. మీనా చెప్పినా అంతము వరకు క్లాస్. నెక్స్ట్ మా జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి దేనికి ప్రారంభము? చేతులు ఎత్తండి చాలు, చెప్పద్దు జవాబు. మళ్ళీ అడుగుతున్నా. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి దేనికి ప్రారంభము అని చెప్పు. నేను రోహిత్ తినమా కాదు, ఇంకా చెప్పలేదు. చెప్పు మహేష్. కాదు, ఆడొక పదం మెన్షన్ చేశారు, ఒక పదం మెన్షన్ చేస్తుంటారు. మనందరికి తెలుసు రాకడికి, కానీ అక్కడ వాక్యములు అలా ఉండదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి దేనికి ప్రారంభము? కాదు, మీరు కాదండి. మీరు ఇంటికి వెళ్ళి మార్కు సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. వేదనలకు దేనికి ప్రారంభం? వేదనలకు. నెక్స్ట్, పునరుద్ధానం లేదని ఎవరు చెప్పేవారు? ఆ దినాల్లో కొంత సమూహాలు విడివిడిగా విడిపోయి, ఒక గుంపు వాళ్ళేమో పునరుద్ధానం ఉంది అనేవాళ్ళు, ఒక గుంపు వారు పునరుద్ధానం లేదు అని చెప్పేవారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, పునరుద్ధానం లేదని ఎవరు చెప్పేవారు? చెప్పమక. సద్దుకయ్యలు. క్లాప్స్ పడు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదివని యేసు ఎవరితో చెప్పింది? మాట్లాడుతున్నా. ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదివని యేసు ఎవరితో చెప్పెను? నా చెప్పేసారా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. చేతులు ఎత్తండి. ఇంకో క్వశ్చన్. ఇంకోటి మా ఏలి ఏలి లామా సబక్తాని అనగా అర్థం ఏంటి? చేతులు ఎత్తండి. చెప్పదు, తొందరపడి చెప్పదు, నేను అడుగుతాను. చేతులు ఎత్తండి. చాలు. చెప్పేసారా? చెప్పలేదు. ఏలి ఎన్ని అడుగుతా. ఏలి ఏలి లామా సబక్తాని అనగా అర్థం ఏంటి? చేతులు ఎత్తండి. నా దేవా నా దేవా నన్ను చేయవచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మా. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగిన వ్యక్తి పేరేంటి? చేతులు ఎత్తండి. చెప్పొద్దు, నేను అడుగుతాను. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగిన వ్యక్తి పేరేంటి? విశ్వాసము. చెప్పు మకామె. అరిమతయి యేసేపు. వెరీ గుడ్, క్లాస్. ప్రభువా వింటున్నావా? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతని క్షమింపవలనని యేసుతో అనిన వ్యక్తి పేరేంటి?
చెప్పేసా తన్న గారేంటి పేతురు ప్రభుత్వం అంటాడు. ఇదిగో ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని యేసుతో ఎవరు చెప్పెను? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని యేసుతో ఎవరు చెప్పెను? కానీ పేతురు. వెరీ గుడ్ క్లాస్. నెక్స్ట్ మా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేసిన గుడ్డివాని పేరేమిటి? అల్ల దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేసిన గుడ్డివాని పేరేమిటి? కానీ చెప్పు. అక్కడ 2 పేర్లు ఉన్నాయి బైబిల్లో. 2 పేర్లు అంటే అదే పదంకి దగ్గరగా ఉంటుంది. నువ్వేమన్నా భర్త లోమయ్యి అన్నావు. కాదు కాదు, కొంచెం కొద్దిగా అక్షరం తేడా. సరే, మీరు ఇంటికి వెళ్ళి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనము చదువుకోండి. భర్తిమయి, భర్త లోమయి వేరు, భర్తిమయి. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ ఇదేవో చెప్తారు చూద్దాం. చాలా మంది చెప్తారు ఇది. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పుటకు పాత్రుడును కాను. ఈ మాటలు పలికినది ఎవరు? చేతులెత్తించాడు. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడును కాను. ఈ మాటలు పలికినది ఎవరు? చెప్పు కామాక్షి. ఏ యోహాను? అదే ఏ యోహాను? కొంచెం అది బాప్తిస్మం ఇచ్చు యోహాను. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి. బాప్తిస్మం ఇచ్చు యోహాను. సరే, ఇంతటితో మరి క్విజ్ ముగించబడింది. మరి ఆదివారం రోజు మరి ఎవరు విన్నర్ అయ్యారో, ఫస్ట్ ప్రైజ్ ఎవరికో, సెకండ్ ప్రైజ్ ఎవరికో, థర్డ్ ప్రైజ్ ఎవరికో మరి పునరుద్ధాన దినం మన ఆదివారం రోజు ఇవ్వబడుతుంది. ప్రసాద్ వచ్చి ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. స్తోత్రం పరిశుద్ధురాలి పరిశుద్ధ వందనాలు స్తుతులు ఈ ఉపవాస ప్రార్థన తండ్రి ఇక్కడికి తండ్రి పంతని తనకి సమకూర్చి ఇంతవరకు తండ్రి నీకు నామాన్ని తండ్రి ఆరాధించి పరిశీలి ఒక వాక్యాన్ని తండ్రి నీకు చూపించిన బయట నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తీర్చబడిన మాట కలిగిన తండ్రి నీవే ఇచ్చారు నాయన. తండ్రి ఉన్న వాటిని బట్టి కాక నాయన అనుగ్రహించి నీ బట్టి మాకు దయచేస్తున్నాడు. ఇక్కడ కొనుక్కొని జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి మనకి హృదయాలు తండ్రి ఈ మాటలు భద్రపరిచి కృపణ దయచేసి సమస్త ఘనత మహిమా ప్రభావం మీకు నామానికి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నా ప్రాణమాయ మనసు ఆయన చేసిన ప్రకారం నా ప్రాణమాయ ఆమె